ఫ్రెండ్స్, నేను మీ దుబాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎన్ని రోజులు అయిపోయిందో కదా వ్లాగ్స్ పెట్టి. కమ్యూనిటీ టాబ్ లో అప్డేట్ చేశాను కదా. యాక్చువల్లీ నేను బ్యాక్ టు బ్యాక్ వెకేషన్స్ లో ఉన్నాను అన్నమాట. అందువల్ల పెట్టడానికి కుదరలేదు. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాం దుబాయ్ కి. సో ఇప్పటి నుంచి అయితే మీకు కంటిన్యూస్ గా వ్లాగ్స్ వచ్చేస్తాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పబ్లిష్ చేసిన ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. అంటే ఓస్లో ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాము, మా హోటల్ ఎక్కడ ఉంది, అండ్ వెళ్లే దారిలో ఏమేం కనిపించాయి అన్నది ఉండబోతుంది మెయిన్ గా ఈ వీడియోలో. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. అండ్ ఇప్పుడు మనం చూసిన ల్యాండ్స్ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నమాట. అండ్ ఆల్సో ఇందాక చూసాం కదా అక్కడ ఉన్నవన్నీ ఫార్మ్ హౌసెస్. చాలా చాలా ప్లెజెంట్ గా, చాలా గ్రీనరీ, చాలా బాగుంది తెలుసా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ గా, అవన్నీ ఏంటంటే గ్రాస్ ని కట్ చేసిన తర్వాత రోల్స్ చేసి పెడతారు అనమాట. సో దట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండడానికి అని. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది తెలుసా. ఫుల్ గ్రీనరీ. దుబాయ్ లో మిస్ అయిన గ్రీనరీ మొత్తం ఒకటేసారి చూస్తున్నానేమో అనిపించింది. అండ్ మా హోటల్ అయితే చాలా దూరం అన్నమాట. ఆల్మోస్ట్ సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటుందేమో అని చెప్పాలి. సో అందువల్ల ఇన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. సో వెళ్లే దారి మొత్తం గ్రీనరీ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇవి కూడా పంట పొలాలే, కాకపోతే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాయి అన్నమాట. అంటే కోసేయడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ వెహికల్ ని కూడా చూపిస్తాను. వాళ్ళైతే ఎలా కట్ చేస్తారు అన్నది కూడా మనం చూడొచ్చు. మనమైతే మామూలుగా మనుషుల్ని పెట్టుకొని కట్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ వెహికల్స్ ద్వారానే చేస్తున్నారు అన్నమాట. అండ్ చూస్తున్నారా ఇక్కడ ట్రాక్టర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. అండ్ ట్రాక్టర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్, టైర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. ఆ వెహికల్స్ ని యూజ్ చేసే ఇందాక మనం చూసిన వైట్ బండల్స్ లాగా ఉన్నాయి కదా, అలా ఫ్రేమ్ చేస్తారు అనమాట. సో దట్ ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు అని చెప్పాను కదా, అవుట్కట్స్ అని చెప్పి. సో పంట పొలాలే కాకుండా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది స్కూటీకి రిలేటెడ్ కంపెనీ అనమాట. స్కూటీ అనగానే నాకు మన ఓల్డ్ డేస్ లోని స్కూటీ గుర్తొచ్చేసింది. అండ్ దాని పక్కన వచ్చేసి క్యారవాన్. చూసారా అన్ని క్యారవాన్స్ ఎలా ఉన్నాయో. చాలా మంది క్యారవాన్ స్టే చేయడానికి చాలా ఇష్టపడతారు తెలుసా. హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ మనకి కావాల్సిన లొకేషన్ లో ఆగచ్చు అండ్ నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు అని. అండ్ ఇది వచ్చేసి ఇంకొక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ లాగా ఉంది. సో ఇలా చాలా చాలా మటుకు ఇండస్ట్రీస్ అన్ని కనిపించాయి అన్నమాట. అండ్ నాకైతే మాత్రం చెప్పాలి అంటే గ్రీనరీ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ దట్ టు ఆ రోజు చాలా క్లౌడీగా ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి ఐకియా. ఎక్కడైనా ఐకియాని చూడగానే ఈజీగా గుర్తుపట్టేయచ్చు కదా. సో అన్ని ప్లేసెస్ లోనూ ఒకటే రకంగా పెడతారు కదా, బ్లూ బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్ లెటర్స్. అండ్ మాకు కూడా దుబాయ్ లో ఇలానే ఉంటుంది. మన హైదరాబాద్ లో కూడా స్టార్ట్ చేసేసారు కనుక లాస్ట్ ఇయర్. సో ఐ థింక్ ఇలానే ఉండుంటుంది. గూడ్స్ అన్ని మాత్రం చాలా స్టైలిష్ గా ఉంటాయి కదా, నాకైతే చాలా నచ్చుతాయి. మేమైతే వచ్చేసాము మా హోటల్ దగ్గరికి. చూడండి ఎంత వర్షం పడిందో. ఇందాక ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు చూసారా ఎంత ఎండగా ఉంది అని చెప్పాను, కానీ అలా మధ్యలో వచ్చేసేసరికి సో ఫుల్ వర్షం పట్టేసుకుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ రోడ్స్ అన్ని వెట్ అయిపోయాయి. అండ్ మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. కొంచెం వాక్ చేస్తే మా వచ్చేస్తుంది హోటల్. ఫుల్ చలిగా ఉంది అనమాట. నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. మహేష్ అదే చూపిస్తున్నారు, అంత చలిగా ఉంది. సో మొత్తానికైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే ఫుల్ లగేజ్ ఉంది అండ్ చేతిలో కెమెరా అంటే కొంచెం కష్టం కదా అని. అండ్ ఇది వచ్చేసి మా హోటల్ రాడిసన్ బ్లూ. ఎక్కడ పట్టినా అసలు రాడిసన్ బ్లూ ఎలా ఉన్నాయో తెలుసా ఓస్లోలో అయితే మాత్రం. అండ్ ఇదైతే మాకు మంచిగా అఫోర్డబుల్గా అండ్ కొంచెం దూరంగా అవుట్స్కట్స్కి ఉన్నట్టు అనిపించింది. సో మొత్తానికైతే మహేష్ ఇక్కడ రిసెప్షన్ దగ్గర కీ తీసేసుకుంటున్నారు. అంత లోపల నేను అలా కవర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా. అమ్మో ఎంత చలి ఉంది అంటే బాబోయ్, లోపలికి వచ్చాక కూడా చాలాసేపు వణుకుతుందని తెలుసా. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాకి లీడ్ చేస్తుంది అనమాట. రెస్టారెంట్ ఉంటుంది ఎడ్జ్ లో. అండ్ ఇంకా కొంచెం ప్రోగ్రెస్ అయ్యి ముందుకు వెళ్దాం. అండ్ మీకు తెలిసే ఉంటుంది కదా యూరోప్ అంటే ఆల్మోస్ట్ వుడెన్ స్ట్రక్చర్సే అని చెప్పి.
సో ఇదంతా కూడా వుడెన్ స్ట్రక్చరే అనమాట. అండ్ నాకు బాగా అనిపించింది ఏంటి అంటే ఈ లైటింగ్ అండ్ హాల్ ఏరియా కొంచెం లైవ్లీగా అండ్ మన హౌసెస్లో కూడా ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చు లివింగ్ ఏరియాని అన్నట్టు అనిపించింది. అందుకే అది కవర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం బిజినెస్ హోటల్ లాగా కూడా అనమాట. సో అందుకని చెప్పి ఎక్కువ సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ వుడ్ కలరు అంటే చాలా బాగుంటుంది కదా, చాలా మైల్డ్గా ఉన్నాయి కలర్స్ యూజ్ చేసినవి కూడా. సో అండ్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఇది వచ్చేసి కోల్డ్ ఏరియా. సో బార్ కూడా ఉంటుంది, అదే మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. సో మొత్తానికైతే కీస్ తీసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి రిసెప్షన్ ఏరియా చూపిస్తున్నాను. మహేష్ తనతో మాట్లాడుతున్నారు అనమాట, బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏంటి ఎలాగా అని, ఎందుకంటే మా ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేవు. మొత్తానికి అవన్నీ కనుక్కొని ఇంకా అయితే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. వచ్చేసాం లిఫ్ట్ దగ్గరికి. ఐ థింక్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, సో లిఫ్ట్ మూవ్ అవ్వాలి అంటే కనుక మన కీ కార్డ్ని అక్కడ స్వైప్ చేయాలి. సో అదే జస్ట్ చూపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అని. అండ్ మనమైతే వచ్చేసాం రూమ్ దగ్గరకి. అండ్ మా ఫ్లోర్ వచ్చేసి 8th ఫ్లోర్. అండ్ మేమైతే కీ కార్డ్ పెట్టేసి ఓపెన్ చేసేసాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నది అన్నది. సో ఇలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే జాకెట్స్ పెట్టుకోవడానికి అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు అనమాట. అండ్ మేమైతే లగేజ్ పెట్టేసాము. అండ్ ఇది వచ్చేసి బెడ్ ఏరియా. సో ఒక రెడ్ చైర్ ఇచ్చారు, చాలా బాగుంది తెలుసా రెడ్ చైర్. ఇదే రెడ్ చైర్ నేను ఎగ్జాక్ట్లీ సేమ్ మోడల్ ఇక్కడ ట్రైనింగ్ కాలేజ్లో చూసాను అనమాట. అండ్ బాగా అనిపించింది. అండ్ చైర్ కూడా బాగుంది చూడ్డానికి. అండ్ ఇది వచ్చేసి విండోలో నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా వే, అక్కడి నుంచే వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. తర్వాత చూపిస్తాను అక్కడి నుంచి ఎలా ఉంటుంది వ్యూ అన్నది. సో ఇదంతా మా హోటల్ ఏరియా అన్నమాట. అండ్ ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది ఆ పాయింట్ నుంచి. సో ఇది వచ్చేసి చాలా సింపుల్ రూమ్ అనే చెప్పాలి. అండ్ పైన కూడా సింపుల్గా జస్ట్ కలర్ పెయింట్ ఒకటి వేశారు రెడ్ కలర్ది. అండ్ ఇది వచ్చేసి రీడింగ్ లైట్ లాగా అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆబ్వియస్లీ టీవీ అనేది ఇస్తారు కదా, అండ్ మిర్రర్ మస్ట్ ఇన్ షూట్. అండ్ ఇక్కడైతే 2 మిర్రర్స్ ఉన్నాయి. అండ్ కాఫీ కెట్లర్. అండ్ ఇంకేమి ఇచ్చారు, పెన్ అండ్ పేపర్ తెలిసిందే కదా. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి ల్యాండ్ లైన్స్, రిసెప్షన్స్కి కాల్ చేయడానికి. అంతే, పెద్ద ఎక్కువ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు, కావాల్సిన మినిమం వరకు. అండ్ ఇదే మాకు 350 dirhams ప్లస్ దాకా పడింది అండి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో మొత్తం ఇది వచ్చేసి వైట్ థీమ్, వైట్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి షవర్ ఏరియా. ప్రెటీ డీసెంట్ ఇనఫ్. 1 రోజు 2 రోజులకి అంత పెద్ద ఫిల్ అవ్వాల్సింది అయితే ఏం లేదు. అండ్ బాగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడైతే అసలు మొత్తం అమ్మాయిలే కనిపించారు తెలుసా. ఏంటి హోటల్స్లో కానీ బయట కానీ చాలా వరకు మనకి అబ్బాయిలు చేస్తూ ఉంటారు కదా కొన్ని పనులు. బట్ ఇక్కడైతే మాత్రం ఎక్కువ అమ్మాయిలే కనిపించారు. 85% అమ్మాయిలే కనిపించారు అనమాట, అబ్బాయిలు చేసే రోల్స్లో కూడా, విచ్ ఇస్ గుడ్ కదా. అండ్ అలా మేము కొంచెం సెటిల్ అయిపోయి కొంచెం బయటికి వెళ్తున్నాము అనమాట. ఎందుకంటే సూపర్ మార్కెట్ దగ్గర ఏదైనా ఉందేమో కనుక్కుందాము అని. ఎందుకు అంటే చాలా టైర్డ్ అయిపోయాం. సో కొంచెం ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా రిఫ్రెష్మెంట్స్ తెచ్చుకోవచ్చు కదా అని. సో అక్కడికే వెళ్తూ ఉన్నాం ఎప్పుడు. అండ్ బయటకు వచ్చేసాం కదా, ఇంకా వర్షం పడుతూనే ఉంది అండి. అండ్ ఇక్కడ చూడండి కార్ ఉంది కదా, కార్కి రిబ్బన్స్ కట్టారు కదా. ఏంటి అంటే ఒక ఇండియన్కి ఒక నార్వేజియన్ అమ్మాయితో పెళ్ళి అన్నమాట. సో ఇంటర్ కాంటినెంట్ అనే చెప్పాలి. సో అది చూపిద్దామని ఈ వీడియో క్లిప్ యాడ్ చేశాను. అండ్ ఇవన్నీ మ్యారేజ్ కార్డ్స్ అనమాట. ఇదిగోండి, ఇది ఇంకొకటి చూడండి, ఫుల్గా రెడీ చేసిన మ్యారేజ్ కార్. మన ఇండియన్ కేరళైట్ అబ్బాయి అంట. ఇందాక యాక్చువల్లీ రిసెప్షన్ దగ్గర
ఆమెను చూపించవచ్చు. సారీ, పెళ్లి కూతురిని కాదు, వాళ్ళ పెళ్ళికి వచ్చిన గెస్ట్లని చూపించవచ్చు. మేము ఒక ఆమెతో మాట్లాడాము అనమాట. సో తను చెప్తూ ఉన్నారు సో పెళ్ళికి వచ్చాము అని. కానీ పెళ్ళి అయితే ఇక్కడ కాదనుకుంటే, ఇది ఓన్లీ విడిది ఇల్లు మాత్రమే. సో పెళ్ళి ఇక్కడే అయి ఉంటే మేము కూడా వెళ్ళుండే వాళ్ళం, జస్ట్ ఊరికి అలా సరదాగా. సో మొత్తానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము అనమాట, ఊరికే అలా చూసేసి వద్దాము అని. అండ్ ఫుల్ వర్షం పడుతుంది. సో నా దగ్గర ఎప్పుడు అంబ్రెల్లా ఉంటుంది అనమాట. సో అదైతే ఇప్పుడు మాకు పనికొచ్చింది. అండ్ ఇది వచ్చేసి గ్యారేజ్ ఏరియా. ఇది గ్యాస్ స్టేషన్ ఉంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని. సో అదే చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి గ్యాస్ స్టేషన్. సో గ్యాస్ స్టేషన్లోనే మనకి చిన్న సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది కదా, సో దాని దగ్గరికి వెళ్తున్నాం. అండ్ నేనేమో బయట అంతా కవర్ చేస్తూ ఉన్నాను. సో మహేష్ లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చేసారు. అండ్ ఇక్కడ చూడండి, నన్ను బాగా అట్రాక్ట్ చేసినవి ఈ ఫ్లవర్స్. చక్కగా ఎంట్రన్స్లోనే పెట్టారు, అలా అలా బాగా కనిపించాయి కలర్ఫుల్గా, అందుకే అవి కవర్ చేస్తున్నాను అనమాట. అండ్ దాని పక్కనే వుడ్ అనమాట. అంటే మనకి చలికాలం కదా, చలి ప్రదేశం కదా, సో ఫైర్ పెట్టుకోవడానికి వుడ్ స్టెమ్స్ ఇవి. సో అండ్ ఇది వచ్చేసి హైవే. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. అండ్ ఆల్సో వర్షం పడింది కదా, సో ఆ తుంపర్లన్నీ లెగుస్తున్నాయి అనమాట, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఊరికే అలా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.